ఓం శాంతి 25/1/1976 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. డబల్ లైట్ స్వరూపంగా అవ్వండి. నిరంతర యోగి స్థితి వరకు చేరుకునే మార్గం చెప్పేవారు. సదా డబల్ లైట్ స్వరూపంగా తయారు చేసే శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. భక్తి మార్గంలో లక్ష్మిని మహాదానిగా చూపిస్తారు. మహాదానికి గుర్తుగా ఏం చూపిస్తారు? లక్ష్మీదేవి చెయ్యి తెరచి ధనం ఇచ్చే రూపంలో చూపిస్తారు. చేతిలో ధనం మెరుస్తూ ఉంటుంది. ఇది భక్తుల యొక్క పూజలో మీకు కనిపించే దృశ్యం. ఇది శక్తుల యొక్క స్మృతి చిహ్నం. లక్ష్మి అంటే ధనదేవి. ఇది స్థూల ధనం కాదు, జ్ఞాన ధనం, శక్తుల ధనం ఇచ్చే దేవి. దేవి అంటే ఇచ్చేవారు. చిత్రం ఎలా తయారు చేశారో అలాంటి ధనదేవిగా అవ్వాలి. జ్ఞానమైనా ఇవ్వాలి, శక్తులైనా ఇవ్వాలి. స్మృతి చిహ్న చిత్రం ఎలా ఉందో అలా చైతన్యంగా మీలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎవరైనా ఒక్క సెకండ్ కొరకు అయినా మీ ఎదురుగా వస్తే మీ దృష్టి ద్వారా ఎలా అనుభవం చేసుకోవాలి అంటే, నేను ఏదో పొందాను అని, అప్పుడే ఇచ్చే దేవి అని అంటారు. ఇప్పుడు ఇలాంటి సేవ కావాలి, అప్పుడే విశ్వ కళ్యాణం అవుతుంది. ఇంతమంది ఆత్మలకు తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చే స్వరూపం సూక్ష్మము మరియు చాలా శక్తిశాలి. సమయం తక్కువ, ప్రాప్తి ఉన్నతం. ఇలా ఇచ్చేటటువంటి శక్తులు దేవీలు ఎంతమంది తయారయ్యారు? ఇలాంటి దేవీలు ఎంతమంది ఉంటారు? దీనిని అనుసరించే స్మృతి చిహ్నంలో కూడా నెంబర్ ఉంది. కొంతమంది ప్రతి సమయం ఇచ్చేవారు, కొంతమంది అప్పుడప్పుడే ఇచ్చేవారు, కొంతమందికే ఇచ్చేవారు, కొంతమంది అందరికీ ఇచ్చేవారు. కొంతమంది అంటారు, అవకాశం లభిస్తే చేస్తాము, సహయోగం లభిస్తే చేస్తాము అని. అయితే వారి స్మృతి చిహ్నం ఏమిటి? వారి స్మృతి చిహ్నంలో కూడా తిథి, తారీఖు నిర్ణయించబడుతుంది. సదా చేసేవారికి పూజ కూడా సదా జరుగుతుంది. ఎవరైతే సమయము లేదా సహాయం యొక్క ఆధారంతో అవకాశం తీసుకుంటారో వారి స్మృతి చిహ్నానికి కూడా తారీఖు నిర్ణయించబడుతుంది. కొంతమంది దేవీలకు వస్త్రాలు మారుస్తారు. ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. దాని ద్వారా ఏమి రుజువు అయ్యింది అంటే, వారు ప్రతి కర్మ చేస్తూ కూడా మొత్తం సమయమంతా దానం చేశారు అని. వారికి మహాదాని అంటారు. అందువలన వారికి పూజ కూడా మహాన్గా, స్మృతి చిహ్నం కూడా మహాన్గా తయారైంది. ఒకరు సదా వెంట ఉంచుకుంటారు, వారితోనే స్నేహం పెట్టుకొని నడుస్తారు. రెండవ వారు వెంటే ఉన్నా కానీ స్నేహాన్ని ఉంచుకోరు. వారి స్మృతి చిహ్నంలో మొత్తం సమయానికి పూజారులు దొరకరు. ఎవరైతే ఇక్కడికి స్వార్థంతో వస్తారో వారి స్మృతి చిహ్నంలో కూడా స్పష్టమైపోతుంది ఇది ఎవరి స్మృతి చిహ్నము. ఇది కూడా రహస్యం. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. సదా తోటి వారి పట్ల సదా స్నేహాన్ని నిలుపుకోవాలి. కేవలం సమయాన్ని బట్టి కాదు, సదాకాలికంగా తోడు నిలుపుకోవాలి. స్వార్థంతో లేదా పని చేయించుకోవటానికి కాదు, స్నేహంతో సదాకాలికంగా తోడు నిలుపుకోవాలి. అచ్చా. ఓం శాంతి.